ఓం శాంతి 29/3/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. డబల్ విదేశీ పిల్లలతో బాప్దాద ఆత్మిక సంభాషణ. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలను వతనంలో ఇమర్జ్ చేసుకొని పిల్లలందరి విశేషతలను చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలందరూ విశేషమైన ఆత్మలే. అందుకే తండ్రికి చెందిన వారిగా అయ్యారు, అనగా శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయ్యారు. అందరూ విశేషమైన వారి అయినా నంబర్ వార్ అని అంటారు. ఈరోజు బాప్దాద డబల్ విదేశీ పిల్లలను విశేష రూపంలో చూస్తున్నారు. నలువైపులా భిన్న భిన్న ఆచార వ్యవహారాలు, నమ్మకాలు ఉన్నప్పటికీ కొద్ది సమయంలోనే ఒకే నమ్మకం, ఒకే మతానికి చెందిన వారిగా అయిపోయారు. బాప్దాదా విశేషంగా రెండు విశేషతలను మెజారిటీలో చూస్తున్నారు. మొదటిది, స్నేహ సంబంధంలో చాలా త్వరగా బంధింపబడ్డారు. స్నేహ సంబంధంలో ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా అవ్వడంలో, తండ్రికి చెందిన వారిగా అవ్వడంలో మంచి సహయోగం ఇచ్చారు. కనుక మొదటిది స్నేహంలోకి వచ్చే విశేషత. రెండవది, స్నేహం కారణంగా పరివర్తనా శక్తిని సహజంగా ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారు. స్వపరివర్తనతో పాటు మీ తోటి వారిని పరివర్తన చేయడంలో కూడా మంచి తపనతో ముందుకు వెళ్తున్నారు. కనుక స్నేహశక్తి మరియు పరివర్తన చేసే శక్తి రెండు విశేషతలను ధైర్యంతో ధారణ చేసి మంచి రుజువును చూపిస్తూ ఉన్నారు. ఈరోజు వతనంలో బాప్దాదాలు పరస్పరంలో పిల్లల విశేషతల గురించి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఈ సంవత్సరం అవ్యక్తుడు వ్యక్తములో కలిసే సీజన్ అనండి, లేక మిలనము అనండి, ఇది సమాప్తం అవుతూ ఉంది. కనుక బాప్దాదా అందరి రిజల్ట్ను చూస్తూ ఉన్నారు. వాస్తవానికి అవ్యక్త రూపంతో అవ్యక్త స్థితి ద్వారా సదా మిలనముండనే ఉంది మరియు సదా ఉంటుంది కూడా. కానీ సాకార రూపం ద్వారా మిలనం చేసే సమయం నిశ్చితం చేయాల్సి ఉంటుంది మరియు ఇందులో సమయానికి హద్దు పెట్టాల్సి ఉంటుంది. అవ్యక్త రూపంలో మిలనం చేసేందుకు సమయానికి హద్దు ఉండదు. ఎవరు ఎంత సమయం కావాలి అంటే అంత సమయం మిలనం చేసుకోవచ్చు. అవ్యక్త శక్తిని అనుభవం చేసి స్వయాన్ని, సేవను సదా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అయినా నిశ్చిత సమయ ప్రమాణంగా ఈ సంవత్సరపు సీజన్ సమాప్తం అవుతూ ఉంది. కానీ ఇది సమాప్తం అవ్వడం కాదు, సంపన్నంగా అవుతున్నారు. మిలనము అనగా తండ్రిని కలవడం, అనగా సమానంగా అవ్వడం. సమానంగా అయ్యారు కదా, కనుక ఇది సమాప్తం అవ్వడం కాదు. సీజన్ సమయం అయితే సమాప్తం అవుతూ ఉంది, కానీ స్వయం సమానంగా మరియు సంపన్నంగా అయ్యారు. కనుక బాప్దాదా నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలను వతనంలో చూసి హర్షితులయ్యారు. ఎందుకంటే సాకారంలో అయితే కొంతమంది రాగలరు, కొంతమంది రాలేరు. అందుకే తమ చిత్రాలను కానీ లేఖలను కానీ పంపిస్తారు. కానీ అవ్యక్త రూపంలో బాప్దాదా నలువైపులా గల సంఘటనలను సహజంగానే ఇమర్జ్ చేయగలరు. ఒకవేళ మధువనానికి అందరినీ పిలిస్తే వారు ఉండేందుకు మొదలైన వాటికి అన్ని సాధనాలు కావాల్సి ఉంటుంది. కానీ అవ్యక్త వతనంలో ఈ స్థూల సాధనాల అవసరం ఏమీ లేదు. అక్కడైతే కేవలం డబల్ విదేశీయులే కాదు, మొత్తం భారతదేశంలోని పిల్లలందరినీ కలిపి చేర్చినట్లయితే అనంతమైన అవ్యక్త వతనం వలె అనిపిస్తుంది. అక్కడ ఎన్ని లక్షల మంది ఉన్నా కానీ ఒక చిన్న సంఘటన ఉన్నట్లు కనిపిస్తుంది. ఈరోజు వతనంలో కేవలం డబల్ విదేశీయులని ఇమర్జ్ చేశారు. ప్రత్యక్షంగా వారిని బాబా ఎదురుగా ఉంచుకున్నారు. భిన్న భిన్న ఆచార సంప్రదాయాలు ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో మంచి ప్రగతిని పొందారు అని బాప్దాదా గమనించారు. మెజారిటీ ఉత్సాహ ఉల్లాసాలతో నడుస్తున్నారు. కొంతమంది ఆట చూపించే వారిగా ఉండనే ఉంటారు. కానీ రిజల్ట్లో ఎటువంటి తేడా చూశారు అంటే, క్రిందటి సంవత్సరం వరకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేవారు. కానీ ఈ సంవత్సరం రిజల్ట్లో చాలామంది ముందు కంటే దృఢంగా ఉండటాన్ని చూశారు. కొంతమంది బాప్దాదాకు ఆట చూపించే పిల్లలను కూడా చూశారు.
తికమక పడే ఆటను కూడా ఆడతారు కదా! ఆ సమయంలో వీడియో తీసి కూర్చొని చూసినట్లయితే మీకు అది పూర్తిగా డ్రామాలా అనిపిస్తుంది. కానీ ముందు కంటే తేడా ఉంది. ఇప్పుడు అనుభవీలుగా అయ్యి గంభీరంగా కూడా అవుతున్నారు. కనుక చదువుపై ప్రేమ మరియు స్మృతిలో ఉండాలి అనే ఉత్సాహం భిన్న ఆచార వ్యవహారాలను, నమ్మకాలను కూడా సహజంగా పరివర్తన చేస్తాయి అని రిజల్ట్‌లో చూశారు. భారత్ వాసులకు పరివర్తన అవ్వడం సులభం. వారికి దేవతల గురించి తెలుసు, శాస్త్రాల మిక్స్డ్ జ్ఞానం గురించి తెలుసు కనుక నమ్మకాలు భారత్ వాసులకు అంత క్రొత్తేమీ కావు. అయినా మొత్తం నలువైపులా ఉన్న పిల్లలలో ఇటువంటి నిశ్చయ బుద్ధి కల స్థిరమైన, నిశ్చలమైన ఆత్మలను చూశారు. ఇటువంటి నిశ్చయ బుద్ధి కలిగిన ఆత్మలు ఇతరులను కూడా నిశ్చయ బుద్ధి కలవారిగా చేయటంలో ఉదాహరణగా ఉన్నారు. ప్రవృత్తిలో గృహస్థంలో ఉంటున్న శక్తిశాలి సంకల్పాల ద్వారా తమ దృష్టిని, వృత్తిని పరివర్తన చేసుకుంటారు. అటువంటి విశేషమైన రత్నాలను కూడా చూశారు. అలాగే చాలామంది పిల్లలు ఎవరైతే ఇంతకుముందు తమదైన పద్ధతిలో అల్పకాలిక సాధనాలలో, అల్పకాలిక సుఖాలలో మునిగి ఉండేవారు, అటువంటి వారు కూడా ఇప్పుడు రాత్రి పగలు పరివర్తన చెందడంలో మంచి తీవ్ర పురుషార్థుల లైన్లో నడుస్తున్నారు. అటువంటి వారు ఎక్కువ మంది లేకపోయినా సరే బాగానే ఉన్నారు. బాప్దాదా జటకా అంటే ఒక్క వేటుతో బలి ఇచ్చి ఉదాహరణను ఇస్తారు. మనస్సుతో త్యాగం చెయ్యాలి అని సంకల్పం చేసిన తర్వాత కన్నెత్తి చూడని వారు కూడా ఉన్నారు. ఈరోజు బాబా పూర్తి రిజల్ట్ చూస్తూ ఉన్నారు. శక్తిశాలి ఆత్మలను చూసి బాప్దాదా చిరునవ్వుతో ఈ విధంగా ఆత్మిక సంభాషణ చేశారు. బ్రహ్మ ద్వారా రచింపబడిన రచన 2 రకాలుగా మహిమ చేయబడింది. మొదటిది బ్రహ్మ ముఖ కమలము ద్వారా బ్రాహ్మణులు వెలువడ్డారు. బ్రహ్మబాబా ఇక్కడ ఉన్నప్పుడు బ్రహ్మబాబా ద్వారా జ్ఞానం విన్నటువంటి వారు. రెండవ రచన అవ్యక్త వతనంలోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ తన సంకల్పము ద్వారా సృష్టిని రచించారు. కనుక బ్రహ్మబాబా ఎంత సమయం నుండి శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పాలు చేశారు. బాప్దాదాలు ఇరువురు కలిసే ఉన్నారు. కానీ రచన గురించి చెప్పేటప్పుడు శివుడి రచన అని అనరు, శివవంశీయులని అంటారు. శివకుమార్ శివకుమారీలు అనరు, బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అంటారు. కనుక విశేషంగా బ్రహ్మబాబా శ్రేష్టమైన సంకల్పాల ద్వారా ఆహ్వానించారు అనగా రచనను రచించారు. కనుక ఈ బ్రహ్మ చేసిన శక్తిశాలి సంకల్పాల ద్వారా ఆహ్వానం ద్వారా సాకారంలో వచ్చి చేరుకున్నారు. సంకల్పాల రచన కూడా తక్కువైనదేమీ కాదు. సంకల్పాలు శక్తిశాలి ఉన్నందుకు దూరం నుండి భిన్నమైన పరదాల వెనుక నుండి ఏ పిల్లలనైతే తమ పరివారంలోకి తీసుకురావాల్సి ఉందో వారిని శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పాలు ప్రేరేపించి సమీపంగా తీసుకొచ్చాయి. అందువలన ఈ శక్తిశాలి సంకల్పాల రచన కూడా శక్తిశాలిగా ఉంది. మా బుద్ధిని విశేషంగా ఎవరో ప్రేరేపించి సమీపంగా తీసుకొస్తున్నారు అనే అనుభవం కూడా చాలామందికి కలిగింది. బ్రహ్మ యొక్క శక్తిశాలి సంకల్పాల కారణంగా బ్రహ్మ చిత్రాన్ని చూస్తూనే అందులో చైతన్యత అనుభవం అవుతుంది. చైతన్యమైన సంబంధం అనుభవం అవ్వడంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కనుక బాప్దాదా రచనను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఇకపై ఇంకా శక్తిశాలి రచనను ప్రత్యక్ష రుజువుగా ఇస్తూ ఉంటారు. డబల్ విదేశీల సేవా సమయపరంగా ఇప్పుడు బాల్యతనపు సమయం సమాప్తమైంది. ఇప్పుడు అనుభవీలుగా ఇతరులను కూడా స్థిరంగా, దృఢంగా తయారు చేసి అనుభవం చేయించే సమయం. ఇప్పుడు ఆటలాడే సమయం సమాప్తమైంది. ఇప్పుడు సదా సమర్థులుగా ఈ నిర్బల ఆత్మలను సమర్థులుగా చేస్తూ వెళ్ళండి. మీలోని నిర్బలత సంస్కారం ఉంటే ఇతరులను కూడా నిర్బలురుగానే చేస్తారు. సమయం తక్కువగా ఉంది మరియు రచన ఇంకా ఎక్కువగా పెరగాల్సి ఉంది. చాలామంది అయిపోయారు అని ఈ సంఖ్యనే చూస్తూ ఇందులోనే సంతోషపడకండి. ఇప్పుడు ఇంకా చాలా సంఖ్య పెరగవలసిందే. కానీ ఏ విధంగా మీరు ఇంత సమయం పాలన తీసుకున్నారో తండ్రి నుండి, మరియు ఏ విధి ద్వారా మీరు పాలన తీసుకున్నారో అది ఇప్పుడు పరివర్తన అవుతూ ఉంటుంది.
ఎలాగైతే 50 సంవత్సరాలు పాలన తీసుకున్న గోల్డెన్ జూబ్లీ వారికి మరియు సిల్వర్ జూబ్లీ వారికి తేడా ఉంది కదా, అలాగే వెనుక వచ్చే వారిలో కూడా తేడా వస్తూ ఉంటుంది. కొద్ది సమయంలోనే వారిని శక్తిశాలిగా తయారు చేయాలి. స్వయం వారి యొక్క శ్రేష్ఠ భావన కూడా ఉండనే ఉంటుంది. కానీ మీరందరూ కూడా కొద్ది సమయంలోనే ముందుకు వెళ్ళేటువంటి పిల్లలకు మీ సంబంధ సంపర్కాల సహయోగం ఇచ్చే తీరాలి. దీని ద్వారా వారికి సహజంగా ముందుకు వెళ్ళేందుకు ఉత్సాహము మరియు ధైర్యం కలగాలి. ఇప్పుడు ఈ సేవ చాలా జరగాలి. కేవలం మీకోసమే శక్తులను జమ చేసుకునే సమయం కాదు, కానీ మీతో పాటు ఇతరుల కోసం కూడా ఎంతగా శక్తులను జమ చేసుకోవాలి అంటే వాటి ద్వారా ఇతరులకు కూడా సహయోగమును ఇవ్వగలగాలి. కేవలం సహాయం తీసుకునే వారిగా కాదు, ఇచ్చే వారిగా కావాలి. ఎవరైతే జ్ఞానంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచి ఉంటుందో వారికి ఆ 2 సంవత్సరాల సమయము తక్కువేమీ కాదు. కొంత సమయంలోని అన్ని అనుభవం చేయాలి. ఎలాగైతే వృక్షంలో చివరిలో వచ్చే ఆత్మలు కూడా తప్పకుండా 4 స్టేజీల ద్వారా పాస్ అవుతారు అని చూపిస్తారు కదా. వారు 10, 12 జన్మలు తీసుకోవచ్చు, లేక ఎన్నైనా తీసుకోవచ్చు. అలా వెనుక వచ్చేవారు కూడా కొంత సమయంలోనే సర్వశక్తులను అనుభవం చేయాల్సిందే. విద్యార్థి జీవితాన్ని మరియు దానితో పాటు సేవాధారి జీవితాన్ని కూడా అనుభవం చేయాలి. సేవాదారులు కేవలం కోర్సు చేయించడము లేక భాషను ఉపన్యాసం ఇవ్వడమే కాదు. సేవాధారి అనగా సదా ఉత్సాహ ఉల్లాసాల సహయోగం ఇవ్వాలి. శక్తిశాలిగా తయారు చేసే సహయోగం ఇవ్వాలి. కొద్ది సమయంలోనే అన్ని సబ్జెక్టులు పాస్ కావాలి. ఇంత తీవ్ర వేగంతో చేసినప్పుడే కదా చేరుకుంటారు. అందువలన ఒకరికొకరు సహయోగులుగా అవ్వాలి. ఒకరినొకరు గుర్తు చేసుకునే యోగులుగా అవ్వకూడదు. అనగా ఒకరితో ఒకరు యోగం జోడించడం ప్రారంభించకూడదు. సహయోగి ఆత్మలు సదా సహాయము ద్వారా తండ్రికి సమీపంగా మరియు సమానంగా తయారు చేస్తారు. తమ సమానంగా కాదు, కానీ తండ్రి సమానంగా చేయాలి. మీలో ఏవైతే బలహీనతలున్నాయో వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళండి. మధుబన్లో విదేశానికి తీసుకువెళ్ళకండి. శక్తిశాలి ఆత్మలుగా ఇతరులను శక్తిశాలిగా చేయాలి. ఈ విశేషమైన దృఢ సంకల్పం సదా స్మృతిలో ఉండాలి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ విశేషంగా స్నేహ సంపన్న ప్రియ స్మృతులను తెలుపుతూ ఉన్నారు. సదా స్నేహిలు, సదా సహయోగులు మరియు శక్తిశాలి అయిన ఇటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వెరైటీ ఉన్నప్పటికీ అందరూ ఒక్కరికి చెందిన వారిగా అయ్యాము అన్న ఈ సంతోషం అందరికీ ఉంది కదా. ఇప్పుడు వేరు మతాలు లేవు. ఒకే ఈశ్వరీయ మతంపై అభిప్రాయంపై నడిచే శ్రేష్టమైన ఆత్మలుగా ఉన్నారు. బ్రాహ్మణుల భాష కూడా ఒక్కటే. మీరు ఒకే తండ్రికి చెందిన వారు మరియు తండ్రి యొక్క జ్ఞానాన్ని ఇతరులకు కూడా తెలియజేసి అందరినీ ఒకే తండ్రికి చెందిన వారిగా చేయాలి. ఇది ఎంత పెద్ద శ్రేష్టమైన పరివారం. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఇది మా ఇల్లు అనే నష ఉంది. సేవాస్థానము అనగా మీ ఇల్లు. ఇన్ని ఇల్లు గలవారెవ్వరూ ఉండరు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ పరిచయస్తులు ఎక్కడెక్కడ ఉన్నారు అని అడిగితే పూర్తి ప్రపంచమంతటా ఉన్నారు అని అంటారు. ఎక్కడికి వెళ్ళిన అందరూ బ్రాహ్మణులు మన పరివారమే. ఎంత అనంతమైన అధికారులుగా అయ్యారు, సేవాదారులుగా అయ్యారు. సేవాదారులుగా అవ్వడం అనగా అధికారులుగా అవ్వడం. ఇది అనంతమైన ఆత్మిక సంతోషం. ఇప్పుడు ప్రతి స్థానము తన శక్తిశాలి స్థితి ద్వారా విస్తారాన్ని ప్రాప్తి చేసుకుంటుంది. మొదట కొంత శ్రమ అనిపిస్తుంది. తర్వాత కొంతమంది ఉదాహరణలుగా తయారైతే వారిని చూసి ఇతరులు సహజంగా ముందుకు వెళ్తూ ఉంటారు. బాప్దాదా పిల్లలందరికీ శ్రేష్టమైన సంకల్పాన్ని పదే గుర్తు తెప్పిస్తూ ఉన్నారు. సదా స్వయం కూడా స్మృతి మరియు సేవల ఉత్సాహ ఉల్లాసాలలో ఉండండి. ఎంతో సంతోషంగా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఇతరులను కూడా అలాగే ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు తీసుకెళ్తూ ఉండండి. నలువైపులా ఉన్నవారు ఎవరైతే సాకారంలో ఇక్కడికి చేరుకోలేకపోయారో వారు పంపిన చిత్రాలు, లేఖలు అన్నీ చేరుకున్నాయి. వాటన్నిటికీ బదులు ఇస్తూ బాప్దాదా అందరికీ పదమాపదం రెట్ల హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను కూడా ఇస్తున్నారు.
ఇప్పుడు ఎంత ఉత్సాహ ఉల్లాసాలు సంతోషం ఉన్నాయో వాటిని ఇంకా పదమాల రెట్లు పెంచండి. కొంతమంది తమ బలహీనతల సమాచారాన్ని కూడా వ్రాశారు. వ్రాయడం అనగా తండ్రికి ఇవ్వడం అని వారికి తండ్రి చెప్తున్నారు. ఇచ్చేసిన వస్తువు ఇక మళ్ళీ మీ వద్ద ఉండలేదు. బలహీనతలను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాటిని సంకల్పంలో కూడా తీసుకురాకండి. మూడవ విషయం, ఎప్పుడు ఎటువంటి స్వంత సంస్కారాలతో కానీ, సంఘటనలోని సంస్కారాలతో కానీ, అందరి సంస్కారాలతో, వాయుమండలంలోని అలజడితో కానీ నిరాశపడకూడదు. సదా తండ్రిని కంబైన్డ్ రూపంలో అనుభవం చేసి నిరాశ నుండి శక్తిశాలిగా అయి ముందుకు ఎగురుతూ ఉండండి. లెక్కాచారం తీరిపోయింది అనగా బరువు తగ్గిపోయింది. ఎంతో సంతోషంగా పాత భారాన్ని భస్మం చేస్తూ వెళ్ళండి. బాప్దాదా సదా పిల్లలకు సహయోగులుగా ఉన్నారు. ఎక్కువగా ఆలోచించకండి కూడా. వ్యర్థ చింతన కూడా బలహీనంగా చేస్తుంది. ఎవరికైతే వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడుస్తాయో వారు 2-4 సార్లు మురళి చదవండి. ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. మననం చేయండి, చదువుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక పాయింట్ బుద్ధిలో కూర్చుండిపోతుంది. శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకుంటూ ఉన్నట్టయితే వ్యర్థం సమాప్తం అవుతుంది. అర్థమైందా? బాప్దాదాల విశేష ప్రేరణలు నలువైపులా దేశంలో కానీ విదేశాలలో కానీ ఇటువంటి చిన్న చిన్న స్థానాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి సమయానుసారంగా సాధారణమైన వారు కానీ, సంపన్నమైన పిల్లలు, నిమిత్తమైన పిల్లలు తమ వద్దకు రావాలి అన్న ఆశను చాలా సమయం నుండి పెట్టుకొని ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ వారి ఆశ పూర్తి కావడం లేదు. ఆశను కూడా బాప్దాదా ఇప్పుడు పూర్తి చేస్తూ ఉన్నారు. విశేషంగా మహారథి పిల్లలు ప్లాన్ తయారు చేసి నలువైపులా ఎవరి ఆశా దీపాలైతే తయారై ఉన్నాయో వాటిని వెలిగించేందుకు వెళ్ళాలి. ఆశా దీపాలను వెలిగించేందుకు బాప్దాదా విశేషంగా సమయం ఇస్తున్నారు. మహారథి పిల్లలందరూ కలిసి భిన్న భిన్న స్థానాలను పంచుకొని గ్రామాలకు చెందిన ఏ పిల్లల వద్దకైతే సమయం కారణంగా వెళ్ళలేకపోయారో అటువంటి వారి ఆశలను పూర్తి చేయాలి. ముఖ్యమైన స్థానాలకైతే ముఖ్యమైన ప్రోగ్రాముల కారణంగా వెళ్తూనే ఉంటారు. కానీ చిన్న చిన్న స్థానాలలో జరిగే యథాశక్తి ప్రోగ్రాములే వారికి పెద్ద ప్రోగ్రాములు. వీరి భావనయే అన్నింటికంటే పెద్ద ఫంక్షన్. బాప్దాదా వద్ద అటువంటి చాలామంది పిల్లల చాలా కాలపు అర్జీలు ఫైలులో ఉన్నాయి. ఈ ఫైల్ను కూడా బాప్దాదా పూర్తి చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారు. మహారథి పిల్లలకు చక్రవర్తులుగా అయ్యే విశేషమైన ఛాన్స్ ఇస్తున్నారు. అలాగని అన్ని స్థానాలకు దాదియే వెళ్ళాలి అని అనుకోకండి. ఒకవేళ ఒక దాదియే అన్ని వైపులకు వెళ్తే 5 సంవత్సరాలు పడుతుంది. మరి 5 సంవత్సరాలు బాప్దాదా రారు అని అంటే మీకు అంగీకారమేనా? బాప్దాదా సీజన్ ఇక్కడ జరుగుతుండగా దాది భ్రమణం చేయడానికి వెళ్తే ఇది కూడా బాగుండదు. కనుక మహారథుల ప్రోగ్రాంను తయారు చేయండి. ఎక్కడికైతే ఎవ్వరూ వెళ్ళలేదో అక్కడికి వెళ్ళేందుకు ప్రోగ్రాం తయారు చేయండి. మరియు విశేషంగా ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు బయటి సేవ, ఒకరోజు బ్రాహ్మణుల తపస్య ప్రోగ్రాం, ఈ 2 ప్రోగ్రాంలు తప్పకుండా ఉండాలి. కేవలం ఫంక్షన్కు వెళ్ళి హడావిడిగా పరిగెత్తి రాకండి. ఎంత వీలైతే అంత విశేషంగా బ్రాహ్మణుల రిఫ్రెష్మెంట్ ప్రోగ్రాం ఉండేలా తయారు చేయండి. దానితో పాటుగా విఐపీలు సంపర్కంలోకి వచ్చే ప్రోగ్రాం ఉండాలి. కానీ ఆ ప్రోగ్రాం చిన్నదిగా ఉండాలి. బ్రాహ్మణులకు కూడా విశేషమైన ఉత్సాహ ఉల్లాసాల శక్తి లభించే విధంగా ముందే ప్రోగ్రాం తయారు చేయండి. వారిలో నిర్విఘ్నంగా అయ్యే ధైర్యం, ఉల్లాసం నిండాలి. కనుక నలువైపులా భ్రమణం చేసే ప్రోగ్రాం తయారు చేసేందుకు కూడా విశేషంగా సమయం ఇస్తున్నాం. ఎందుకంటే సమయానుసారం పరిస్థితులు కూడా మారుతున్నాయి, ఇంకా మారుతూ ఉంటాయి. కనుక ఫైల్ను సమాప్తం చేయాలి. అచ్చా, ఓం శాంతి.